హాయ్, తెలుగు అడ్డా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్కు అతిథి డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, ప్రఖ్యాత మానసిక వైద్య నిపుణులు, సైకియాట్రిస్ట్. ఆయన 4 దశాబ్దాలకు పైబడి ఈ వృత్తిలో ఉన్నారు. మానసిక వైద్య విద్యలోకి వచ్చారు, రీహాబిలిటేషన్ సెంటర్. ఇది కాక పిల్లలు, యువతకు సంబంధించిన ప్రత్యేక ఆసుపత్రులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బాంబే. వీటన్నిటికీ మించి మనసుకు సంబంధించిన అనేక అంశాల మీద ప్రధాన పత్రికల్లో, మీడియాల్లో కాలమిస్ట్గా ఆయన అభిప్రాయాలు చెబుతూ సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు. నిజానికి భారతదేశంలో బాగా నెగ్లెక్ట్ చేసిన ఫీల్డ్ మానసిక వైద్యం. మానసిక సమస్యలు కూడా చిన్న వయసులోనో ముందుగానో గుర్తిస్తే దానికి వైద్యం ఉంది, బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఆ సమస్యలు ఏమిటి, ఎందుకు వస్తాయి, వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలి, అసలు ఏవి మానసిక సమస్యలు, ఏవి కావు, ఇలాంటి విషయాలన్నీ ఈ ఎపిసోడ్లో చర్చిద్దాం. నమస్కారం రామసుబ్బారెడ్డి గారు. నమస్తే మధు గారు, బాగున్నారా? బాగున్నాను. థ్యాంక్ యూ. ఒక 25 ఏళ్లుగా మీతో నాకు పరిచయం. అవును, ఇది వరకు కూడా మీడియాలో అక్కడక్కడ కార్యక్రమాలు చేసినాం. ఎప్పుడు చేసినా మీరు అదే ఫ్రెష్ గా, అదే పాత రోజుల్లో ఎలా ఉన్నారో అంతే ఉత్సాహంగా అట్లాగే ఉన్నారు. కాలమ్స్ రాస్తున్నారు, మీడియాలో కనపడుతున్నారు, సెమినార్లలో ఉన్నారు, అంతా ఉన్నారు. సో మీరు శ్రమ తీసుకుని మా ఆహ్వానం మేరకు ప్రత్యేకంగా విజయవాడ నుంచి హైదరాబాద్ కు ఈ కార్యక్రమం కోసం రావడం మాకు చాలా సంతోషం. నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఓకే. శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్లు మనసు ఒక అవయవమా? యా, చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడిగారు. కరెక్టే, ఇది చాలా మందికి వచ్చింది. ఎందుకంటే మన శరీరంలో గుండె, కిడ్నీస్, ఊపిరితిత్తులు, రకరకాల అవయవాలు ఉన్నాయి. కానీ మనసు అనేది మనం బాడీని డిసెక్ట్ చేస్తే అక్కడ కనపడదు. అంటే కంటికి కనపడదు, కానీ దాని చేష్టలన్నీ మనం ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంటాం. అంటే మిగతావన్నీ కూడా కాంక్రీట్ ఆర్గన్స్, అంటే మనం టచ్ చేయొచ్చు, హార్ట్ను, కిడ్నీస్ను, లివర్ను. కానీ మనసు అనేది కంటికి కనబడకుండా మన యొక్క ప్రవర్తనను, మన ఆలోచనలు, మన భావోద్వేగాలను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అయితే పూర్వకాలంలో ఏమనేవాళ్ళు, కవులందుకు సింబాలిక్ గా గుండె పైన ఒక ఆరో మార్క్ వేసి నా మనసు విప్పి చూడండి. అంటే దే థాట్ హార్ట్ అనేది మనసుకు సింబల్ అనుకునేవాళ్ళు. కానీ అది ఒక సింబాలిక్ ఎక్స్ప్రెస్ తప్ప నిజం కాదు. వాస్తవానికి ఏంటంటే రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే మనసు అనేది మెదడులోనే ఒక అంతర్భాగమే. సింపుల్ గా చెప్పాలంటే బ్రెయిన్ ఈజ్ హార్డ్వేర్, అయితే మనసు అనేది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఎక్కడ కనపడదు, కానీ పనిచేస్తూ ఉంటుంది. హార్డ్వేర్ మనకు కనపడుతూ ఉంటుంది. అలాంటిదే మనసు. కాబట్టి మెదడులో ఒక్కొక్క పార్ట్, అంటే ఒక భాగమేమో ఆలోచనలు, ఒక భాగమేమో జ్ఞాపశక్తి, ఒక భాగమేమో కోపతాపాలు, ఇలా రకరకాలుగా ఒక భాగమేమో జడ్జిమెంట్ ఎలా మనం చేసేది, ఇవన్నీ కూడా మెదడులో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి మెదడు అనేది ఆ విధంగా తీసుకుంటే మనసు అనేది దాంట్లో ఉన్న ఒక అంతర్భాగంగానే మనం చెప్పుకోవచ్చు. మనోరోగానికి మందు లేదు, తెలుగులో ప్రఖ్యాతమైన సామెత. ఇది ఒకప్పుడు, అంటే ఈ వైద్యం లేని రోజుల్లో ఆ సామెత పుట్టిందా, లేక ఇప్పటికీ ఆ పరిస్థితి అట్లాగే ఉందా? లేదు, వైద్యం లేని రోజుల్లో ఆ సామెత పుట్టింది. ఎందుకంటే మీరు చూసుకోండి, ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో, అంటే ఆధునిక వైద్యంలో ఎన్ని రకాల స్పెషల్, కంటి డాక్టర్, ముక్కు డాక్టర్, బోన్స్ డాక్టర్, కిడ్నీస్ డాక్టర్, లివర్ డాక్టర్, రకరకాలు, ప్రతిదానికి ఒక డాక్టర్ ఉన్నారు. అంటే ఇవన్నీ పూర్వకాలం నుంచి బాగా డెవలప్ అయ్యాయి. కానీ మానసిక వైద్యం అనేది ఎందుకు, దీనివల్లనే. అసలు మనసు అంటే ఎక్కడ ఎవరికి తెలియదు, ఒక ఆబ్స్ట్రాక్ట్ అది. అలాంటి ఆబ్స్ట్రాక్ట్ దాని గురించి తెలుసుకోవడం అనేది ఇంకా కొంచెం కష్టమైన విషయం. అది అసలు కనపడకుండా దాన్ని ఎలా స్టడీ చేస్తాము? ఆ స్టడీ చేయకపోవడం వల్ల ఏమంటే శాస్త్రీయమైన అవగాహన లేక, పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళంటే ఒక వ్యక్తి వింతగా ప్రవర్తించినా, వింతగా మాట్లాడినా, ఏదైనా చేస్తే వెంటనే భూత వైద్యమనో, మంత్ర వైద్యమనో, చేతబడనో, బాణామతనో, పసర్లనో, వాతలనో ఇలాంటి చేసేవాళ్ళు. కానీ వాస్తవానికి ఈ సబ్జెక్ట్ అనేది దాదాపు 150 సంవత్సరాల కింద నుంచి డెవలప్ అవుతా వచ్చింది. మిగతావన్నీ కూడా ఎప్పటి నుంచో డెవలప్ అవుతున్నాయి, 100 సంవత్సరాలు. కాబట్టి మానసిక వైద్య శాస్త్రం మరీ బాగా వచ్చింది ఒక 100 సంవత్సరాల లోపలే. దీనిపైన సైంటిఫిక్ స్టడీ జరిగి, దీనిపైన జబ్బులు ఎలా ఉన్నాయి, జబ్బులకు మందులు ఏంటి అనుకున్నారు. అందుకని ఆ కాలంలో, పూర్వకాలంలో ఎప్పుడైతే ఈ సైకియాట్రీ అంటే మానసిక వైద్య శాస్త్రం డెవలప్ కాలేదో, అప్పుడు మీరన్న సామెత దానికి వర్తించేది. మనోరోగానికి మందు లేదు అనేవాళ్ళు. అంటే మనసే లేదు, మనసే కనపడదు, దానికి మంది ఏంటి, దానికి జబ్బు లేకుండా అసలు అవయవం లేదని. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సైంటిఫిక్ గా మార్చాల్సిందే. మనోరోగానికి మందులు ఉన్నాయి. శరీరానికి జబ్బులు వచ్చినట్లే మనసుకు కూడా జబ్బులు వస్తాయి. శరీరానికి డాక్టర్లు ఉన్నట్టే మనసుకు కూడా డాక్టర్లు ఉన్నారు, దీనికి కూడా మందులు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన కొత్త సామెతలాగా మనం చేసుకోవాలి. మానసిక ఆరోగ్య సమస్యలు పుట్టుకతో వస్తాయా, పెరుగుతూ వస్తాయా, ఎట్లా, దాన్ని మీరు ఎట్లా చెప్తారు? నేచర్ అండ్ నర్చర్. నేచర్ అంటే పుట్టుకతో, అంటే బై జెనెసిస్, హెరిడిటీ, వారసత్వంగా కానీ, జీన్స్ ద్వారా కానీ
సంక్రమించి ఇప్పుడు షుగర్ బీపీ ఉందనుకోండి, మన తాతకో మేనమామకో ఎవరికంటే మనకు వస్తుంది. బీపీ కూడా అలాంటి ఇవన్నీ వారసత్వంగా వస్తాయి చాలా మందికి. అయితే ఉన్న వాళ్ళందరికీ రావాలని లేదు. ఇప్పుడు మన మేనమామకో అమ్మకో నాన్నకో షుగర్ ఉంటే మనకు రావాలని లేదు. మీ లైఫ్ స్టైల్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మీరు రోజు ఒక అరకిలో స్వీట్లు తింటూ నడవకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఒళ్ళు పెంచుకుంటా ఉంటే మీకు తొందరగా షుగర్ వస్తుంది. మీరు ఒకవేళ అమ్మా నాన్నకి ఇద్దరికి షుగర్ ఉన్నా, ఒకవేళ మీరు మంచిగా ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ సరిగా ఎక్కువ తినకుండా మంచిగా వ్యాయామం చేస్తూ బాగుంటే మీకు 70-80 ఏళ్ళు వచ్చిన షుగర్ రాకపోవచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హెరిడిటీ అండ్ ఆల్సో నేచర్ అండ్ నర్చర్. నర్చర్ అంటే మీ బ్రాటప్, మీ లైఫ్ స్టైల్. కాబట్టి రెండు కలిసి వస్తాయి. కాబట్టి మానసిక వ్యాధుల్లో కొంత శాతం మాత్రము స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిసార్డర్ అనే కొన్ని రకాల వ్యాధులు మాత్రం వారసత్వంగా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే మనం ఏదైతే తెలుగులో ఉన్మాదము, పిచ్చి అలా అంటుంటాం అలాంటివి ఎక్కువగా. అలా కాకుండా చిన్న చిన్న తరహా మానసిక జబ్బులు ఉంటాయి కొన్ని. ఆందోళన, టెన్షన్, భయము, నిద్ర పట్టకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా మన బ్రాటప్ని బట్టి, చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణం బట్టి, మన తల్లిదండ్రుల మనస్తత్వాన్ని బట్టి, మనకున్న స్నేహితుల ప్రభావాన్ని బట్టి, మన స్కూలు వాతావరణాన్ని బట్టి, ఇలా రకరకాల ఈ నర్చర్ని బట్టి వస్తాయన్నమాట. కాబట్టి రెండు ఉంటాయి. కాబట్టి అయితే అల్టిమేట్గా ఏంటంటే నేచర్ ఎలా ఉన్నా, వారసత్వంలో ఏదున్నా కానీ మన లైఫ్ స్టైల్ కానీ మన నర్చరింగ్ కానీ బాగుంటే మనం చాలా వరకు మానసిక సమస్యలను, వ్యాధులను మనం మినిమైజ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఓకే, మీరు అనేక అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు, మ్యాగజైన్స్కు రాస్తున్నారు, వైద్య విద్యలో ఉన్నారు, అవును, వైద్య వృత్తిలోనూ ఉన్నారు. అవును. భారతదేశంలో మానసిక ఆరోగ్య సమస్యలు ప్రపంచ స్థాయితో చూసినప్పుడు ఎట్లా ఉన్నాయి? మానసిక వైద్యం ఎలా ఉంది? ఒక విధంగా చెప్పాలంటే చాలా మనం వెనకబడి ఉన్నామని చెప్పాలి మిగతా దేశాలతో. ఇప్పుడు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో మిగతా డాక్టర్ల కంటే మానసిక వైద్యానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వాళ్ళకు సమస్యలు ఎక్కువ, వాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా మానసిక డాక్టర్కి వెళ్తారు. మనం చాలా సీరియస్ అయ్యి ఉన్మాదము, పిచ్చి అలాంటిది ఉంటేనే వెళ్ళాలని అనుకుంటాం తప్ప వాళ్ళు అలా కాదు. భార్యాభర్తలు రోజు పోట్లాడుకున్నా వెళ్తారు. చిన్న పిల్లవాడిని వాళ్ళ నాన్న గట్టిగా దెబ్బ వేసినా వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గర పంపిస్తారు పేరెంట్స్ ఇద్దరిని. మనకు అలాంటి పరిస్థితి లేదు. అయితే ఏంటంటే వాళ్ళకున్న అవగాహన వేరు, అవేర్నెస్ వేరు, వాళ్ళకున్న మిగతా పరిస్థితులు కానీ, గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహాలు కానీ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. మనకు అలా కాదు. మన దేశంలో ఇప్పటికీ దాదాపు మానసిక వైద్యుల సంఖ్య మరి 150 కోట్లు ఉన్నాయి మన భారతదేశంలో. కేవలం ఒక 15,000 మంది ఉంటారు క్వాలిఫైడ్ సైకియాట్రిస్టులు, అంటే మాలాంటి డాక్టర్లు. అంటే మన అక్కడ ప్రతి 15,000 మందికి ఒక సైకియాట్రిస్ట్ ఉంటాడు సుమారుగా. మనం కనీసం 1,00,000-2 లక్షల మంది కూడా ఒక సైకియాట్రిస్ట్ లేరు. అంటే భారతదేశం మొత్తం మీద 150 కోట్ల మందికి 15,000 మంది అంటే మీరు చూసుకోండి. కాబట్టి ఆ విధంగా చాలా తక్కువ. అంటే మన దేశంలో మానసిక వైద్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఎండి కోర్సు, నేను కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత దాదాపు 50 ఏళ్ల కిందట ఎండి కోర్సు సైకియాట్రీలో అసలు మొత్తం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. కేవలం నిమ్హాన్స్ బెంగళూరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, అక్కడ చండీగఢ్, ఢిల్లీ ఎయిమ్స్లో ఇలాంటి కొన్ని చోట్ల మాత్రమే ఉండేది. అసలు ఆ కోర్సు ఉందనేది కూడా చాలా మంది తెలియదు మా డాక్టర్లకు. అది చేయాలంటే కూడా చాలా మంది వెనుకంజ వేసేవాళ్ళు. ఎందుకు మనకు అనవసరం, ఏదో ఎముకల డాక్టర్, కంటి డాక్టర్, ముక్కు డాక్టర్ అయితే బాగుంటుంది. నాకెప్పుడు భాషలో ఇదో పెద్ద సమస్య వస్తుంది. కంటి డాక్టర్ ను కంటి డాక్టర్ అంటున్నారు, ఎముకల డాక్టర్ ను బొంకెల డాక్టర్ అనో ఏదో అంటారు, గుండె డాక్టర్ ను గుండె డాక్టర్, అక్కడే సమస్య. పిచ్చి డాక్టర్ అని అంటున్నారు. మరి మెంటల్ డాక్టర్. ఇప్పుడు సమస్య ఏంటంటే మిగతా అన్ని సరిపోతాయి, కంటి డాక్టర్ అనొచ్చు, కానీ ఇక్కడ ఏంటి మెంటల్ వచ్చిన వాళ్ళకు చేసే డాక్టర్. కాబట్టి మెంటల్ డాక్టర్ కా లేదా పేషెంట్ అంటే మెంటల్ నయం చేసే డాక్టర్ లేదా మెంటల్, కానీ మామూలు పారిభాషిక పదంలో మెంటల్ డాక్టర్ వచ్చేసింది. దానివల్ల మెంటల్ ఆసుపత్రి, మెంటల్ డాక్టర్ ఇలా వచ్చేసాయి. దానివల్ల ప్రజల్లో ఇంకా కొంచెం స్టిగ్మా పెరగడము, అపోహలు పెరగడము, అలాగే సినిమాలో, మీడియాలో కూడా కొంచెం సైకియాట్రీ నెగిటివ్గా చూపించడం, ఇవన్నీ చాలా జరిగాయి. దానివల్ల సైకియాట్రీ అంటే మా దగ్గర, నేను విజయవాడలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు దాదాపు 43 సంవత్సరాల కిందట మా దగ్గరికి రావాలంటే చాలా మంది హెసిటేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. అంటే మీరు అన్నట్టుగా పేపర్స్లో, మ్యాగజైన్స్లో, రేడియోలో, టీవీలో మాట్లాడడం, రాయడం, ఇవన్నీ చేయడం వల్ల అవేర్నెస్ బాగా క్రియేట్ చేశాం. నేను కొత్తగా అదే అనుకున్నాను. అంటే మనం కేవలం ఒక ఏసీ రూమ్లో కూర్చొని పేషెంట్లు వస్తారనుకుంటే పొరపాటే. మనం సమాజంలోకి వెళ్ళి దాన్ని ఎడ్యుకేట్ చేయాలి. అయ్యా ఇది పలానా మానసిక వ్యాధి అంటే ఇది అని వాళ్ళకి తెలియదు. ఒక వ్యక్తి వింతగా ప్రవర్తిస్తే వెంటనే భూత వైద్యం, మంత్ర వైద్యమో లేకపోతే ఎక్కడో తిప్పాలి గుళ్ళ చుట్టూ అనుకుంటారు తప్ప దానికి ఒక డాక్టర్ ఉన్నాడు అనేది అవగాహన లేని రోజుల్లో నేను ప్రాక్టీస్ పెట్టాను. ఇప్పుడు చాలా వరకు పరిస్థితులు మారాయి, చాలా మంది డాక్టర్లు కొత్తగా వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్ కూడా పెరిగిందని చెప్పాలి. ఒక మానసిక వైద్య నిపుణుడిగా మనుషుల్లో ప్రధానంగా ఎలాంటి మనస్తత్వాలు ఉంటాయి? ఎన్ని రకాల మనస్తత్వాలు? చాలా ఉంటాయి. అంటే దీనిపైన పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ ఎవరైనా ఉంటారంటే నో. 100% పర్ఫెక్ట్ అనేది భానుమతి ఒక సినిమాలో అంటుంది, పండంటి సంసారం అని.
పిచ్చి 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 రకరకాల పిచ్చి, ఏ పిచ్చి లేదనుకుంటే అదే పెద్ద పిచ్చి అని. అంటే అంటే అర్థమైన పిచ్చి అంటే నాట్ యూ డోంట్ టేక్ ఇన్ లిటరల్ వే. అంటే పిచ్చి అంటే వాడు మరీ ఉన్మాదం కాదు. కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉండొచ్చు, కొంతమందికి బల్లి అంటే భయం ఉండొచ్చు, కొంతమందికి ఒంటరిగా వెళ్ళాలంటే భయం వేయచ్చు, కొంతమందికి చీకట్లో ఉండాలంటే భయం వేయచ్చు, కొంతమందికి చీటికి మాటికి చేతులు ఎక్కువసార్లు కడుగుతూ ఉంటారు. సో కొంతమందికి ముక్కు మీద కోపం ఉంటుంది, కొంతమందికి జలసి ఎక్కువ ఉంటుంది, కొంతమంది ఓర్చుకోలేరు, కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇలా. అంటే ఇవన్నీ కూడా మనసుకు సంబంధించిన విషయాలే. దాన్ని మీరు జబ్బు లేదా పిచ్చిని అంటారా? అనలేం కదా. కేవలం తీవ్రమైన మానసిక వ్యాధులు కొన్ని రకాలు, అవే తప్ప ఇవన్నీ కూడా చిన్న తరహా మానసిక సమస్యలు. కానీ ఇవన్నీ కూడా మా కిందే వస్తాయి, సైకియాట్రీ కిందే వస్తాయి. కాబట్టి ఇలాంటి వాటన్నిటిని కూడా మనం పిచ్చని అనేదానికి వీల్లేదు. అందుకనే ఇది ప్రజల్లో ఈ విధమైన అపోహలు కానీ, దీని గురించిన ఈ స్టిగ్మా కానీ, ఇవన్నీ మనం తగ్గించడానికే ఈ ప్రయత్నాలని మనం చేస్తున్నాం. నమ్మకాలకు సంబంధించి వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకం పెద్ద సబ్జెక్ట్. అవును. దేవుడి మీద నమ్మకం మానసిక ఆరోగ్యానికి కారణమవుతుందా, లేదా దాన్ని మీరు ఒక వైద్యుడిగా ఎట్లా చెప్తారు? దీనికి రెండు ఉన్నాయి మధు గారు. ఒకటి ఏంటంటే మానసిక వైద్య శాస్త్రం ప్రకారం అంటే ద ఫెయిత్ అనేది ముఖ్యం అక్కడ. ఏదైనా సరే ఫెయిత్. ఇప్పుడు నమ్మకాలు మూఢనమ్మకాలు అని రెండు భాగాలుగా చెప్పొచ్చు. నమ్మకం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే నాకు నమ్మకం. ఒక స్టూడెంట్ పరీక్ష రాసే ముందర అయ్యా నాకు ఫస్ట్ మార్కు ఫస్ట్ క్లాస్ వస్తే నేను తిరుపతి నుంచి గుండు కొట్టించుకుంటాను ముక్కుంటాడు. అతనికి ఫస్ట్ క్లాస్ వస్తుంది, వెళ్తాడు గుండు కొట్టించుకుంటాడు. దానివల్ల ఎవరికి నష్టం లేదు, ఆయనకు పోయేది గుండు ఒకటే మిగులుతుంది అంతే. కానీ అతనికి ఏంటి, ఆ కాన్ఫిడెన్స్ వలన, ఆ నమ్మకం వలన ఇంకా బాగా పుష్గా బాగా చదువుతాడు. చదివి దేవుడు నా వెనకాల ఉన్నాడు, నన్ను పుష్ చేస్తున్నాడు, నన్ను చదివిస్తున్నాడు నమ్మకంతో ముందుకెళ్తాడు. కానీ దానివల్ల అతనికి కానీ సమాజానికి కానీ కుటుంబానికి ఎవరికి నష్టం లేదు. దిస్ ఈజ్ నమ్మకం, ఫెయిత్. మూఢనమ్మకాలు మంచివి కాదు. అంటే ఏంటి, మా దేవుడే గొప్ప, మిగతా వాళ్ళందరూ వేస్ట్, మిగతా వాళ్ళందరూ మేము చంపేస్తాం, నరికేస్తాం, మా మతాన్ని మేము ప్రపంచమంతా మా మతమే రావాలి, మేమే ఉండాలి అని. దీనివల్ల మనం చాలా చూసాం చరిత్రలో. ఈ రిలీజియస్ వలన, నమ్మకాల వలన, మత దురహంకారం వలన చాలా యుద్ధాలు జరిగాయి, చాలా మందిని ఊచకోత కోసారు, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి అక్కడక్కడ. కాబట్టి ఇవి మూఢనమ్మకాల కింద వస్తాయి. అంటే ఆ నమ్మకం వలన తనకు కానీ, సమాజానికి కానీ, దేశానికి కానీ, ఇతరులకు కానీ నష్టం కలిగించేది మూఢనమ్మకం. అలా కాకుండా నమ్మకం ఏముంది, నమ్మండి, తప్పేముంది. ఇప్పుడు అతనికి దేవుడి పైన నమ్మకం వలన అతను పరీక్ష బాగా రాయగలుగుతున్నాడు. నిజంగా కష్టపడింది ఇతనే, చదివేది ఇతనే, కానీ ఒక రకమైన ఫోర్స్ అతనిలో నాకు అడ్వాంటేజ్ గా పాజిటివ్ గా పనిచేసి, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ బిలీవింగ్ ఇన్ గాడ్. కానీ అదే నమ్మకము మూఢనమ్మకం అయ్యి మేమే గొప్ప, మావాడే గొప్ప, మిగతా వాళ్ళందరూ కాదు అనేది మాత్రం మంచిది కాదు. అలాంటి రాకుండా నమ్మకం అనేది ఎప్పటికి కూడా మనిషికి, ఆ నమ్మకం వల్ల చాలా మంది ఇప్పుడు కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తే ఏం చేస్తారు, మామూలుగా దేవుడా నువ్వే దిక్కు, నువ్వే రక్షించు అని అనుకుంటే అతనికి మెంటల్గా రిలీఫ్ వస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే నా పైన ఒకడు ఉన్నాడు, ఆవిడ చూసుకుంటాడు, నా ప్రయత్నం నేను చేస్తా, కానీ ఫైనల్గా డెస్టినీనో దేవుడో లేకపోతే కర్మ సిద్ధాంతమో ఏదో పని చేస్తుంది అని ఈ బిలీఫ్ వలన. నిజంగా ఇంకా అది లేదనుకోండి, అసలు మాలాంటి డాక్టర్లు కొన్ని లక్షల మంది కావాలి అసలు. అంటే నిజంగా సమస్యలు ఉన్న వాళ్ళందరూ మా దగ్గరికి రావాలంటే మా హాస్పిటల్ సరిపోవు. వాళ్ళందరికీ ఇంట్లోనే సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రశాంతం కళ్ళు మూసుకొని దైవ ప్రార్థన చేసుకోవడమో, భజన చేసుకోవడమో, ఏదైనా చదువుకోవడమో, టెంపుల్కి వెళ్ళి కొంతసేపు కూర్చొని, ఇవన్నిటి వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది చాలా మందికి. అది హెల్ప్ చేస్తా ఉంది. సీరియస్ అయిన తర్వాత ఎలాగో మా దగ్గరికి వస్తారు, అది వేరే విషయం. కాబట్టి చాలా మందికి ద బిలీఫ్ ఇన్ గాడ్, ద బిలీఫ్ ఇన్ స్పిరిచువాలిటీ కానీ, రిలీజియన్ కానీ, ఏదైనా కానీ, అవన్నీ కూడా. అందుకని ఇప్పుడు కొత్తగా ఏంటంటే, ఇంతకుముందు హెల్త్ అంటే కేవలం ఫిజికల్ హెల్త్ కాదు, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అనేవాళ్ళు. హెల్త్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్. ఇప్పుడు కొత్తగా డైమెన్షన్ యాడ్ చేసింది WHO, ఏమని, స్పిరిచువల్ వెల్బీయింగ్ అని. అంటే మీరు శారీరకంగా, మానసికంగా, సామాజికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మీరు మంచిగా ఉంటేనే టోటల్ హెల్త్, మంచి హెల్త్ అనేది ఒక డైమెన్షన్ యాడ్ చేశారు. అంటే ఏంటంటే ప్రతి మనిషికి ఆ స్పిరిచువాలిటీ అనేది పనిచేస్తుంది. ముఖ్యంగా చూడండి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత 60-70 వచ్చిన తర్వాత చాలా మంది, నేను కూడా చూశాను, గతంలో నాస్తికులుగా ఉన్న వాళ్ళు కానీ, హేతువాదులు ఉన్న వాళ్ళు చాలా మంది 60-70 తర్వాత ఆస్తికులు కూడా మారిపోతుంటారు. ఎందుకని నేను ఈ మధ్య స్టడీ చేశాను కూడా. అంటే వాళ్ళలో వాట్ ఎవర్ మే బి ద రీజన్, కొంత ఒక చావు భయం కావచ్చు, లేకపోతే ఇంకా లైఫ్ అంటే ఇంతేనా అనిపించు, లేకపోతే గిల్ట్ కావచ్చు, దేర్ మే బి సో మెనీ రీజన్స్. దానివల్ల అలా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంటంటే ఆ ఫైనల్ స్టేజ్లో మెనీ ఆఫ్ దెమ్ టర్న్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ. అంటే దేవుడు, రిలీజియన్ ఈ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ స్పిరిచువాలిటీ. రిలీజియన్ అంటే ఒక మతం కావాలి, స్పిరిచువాలిటీ అంటే అందరికి ఒకటే, ఒక రకమైన అంటే ద బిలీఫ్ ఇన్ సంబడి ఎల్స్, ద సూపర్ న్యాచురల్ పవర్, లేక అలాంటి నమ్మకం. ఆ నమ్మకం అనేది మనిషిని కొంచెం ముందుకు నడిపిస్తుంది, కొంత మానసిక ప్రశాంతత వస్తుంది. కొంచెం పర్వాలేదు, నేను చేయగలిగి చేశాను, ఇంకా అంతే, దట్సాల్ అనేది ఉండదు. అలా కాకుండా ఏమీ లేదనుకోండి, ఒక వ్యాక్యూమ్ లాగా అనిపిస్తుంది లైఫ్. అది మీరు ఇందాక విద్యార్థి, దేవుడి నమ్మకం, తిరుపతి మొక్కుకోవడం అని అన్నారు.
చాలా దశాబ్దాలుగా అంటే ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ప్రైవేట్ విద్య పెరిగాక మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా విద్యార్థుల ఆత్మహత్యలు బాగా పెరిగాయి. ఎస్, ఐఐటీల్లో చదువుకుంటున్న పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవును, అంటే ఐఐటీలకు వెళ్ళిన వాళ్ళు నిజానికి బాగా మెడికల్ లాంటి ఇంటలెక్చువల్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజీలు 10th క్లాస్ విడిగా పరీక్షలకు తయారవుతున్న పోటీ పరీక్షలకు తయారవుతున్న వాళ్ళు. అవును, ఇది సమాజానికి పెద్ద ఉపద్రవం లాగా ఉంది. తల్లిదండ్రులకు కడుపు కోత. అవును, మీరు వీటి మీద చాలా కాలమ్స్ కూడా రాశారు. ఆ ఒత్తిడి నుంచి వాళ్ళు బయటపడడం ఎలాగా, సమాజానికి విద్యార్థుల ఆత్మహత్యలు లేకుండా చేయడం ఎలాగా? ఇది చాలా $1 million క్వశ్చన్ ఒక విధంగా. ఎందుకంటే ఆత్మహత్య అనేది ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ సింగిల్ రీజన్, మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం. అంటే కొంతమందికి వారసత్వంగా మనకు షుగర్ బీపీ ఎలా వస్తుందో, కొంతమంది వారసత్వంలోనే ఆ సూయిసైడ్ చేసుకోవాలనే ఒక జీన్ లేదా దాన్ని ప్రేరేపించే ఒక మనస్తత్వం అనేది వాళ్ళలో ఉంటుంది. అలాంటి వాళ్ళకు చిన్న ఒత్తిడి కూడా తట్టుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం 10th క్లాస్ కొన్ని లక్షల మంది రాస్తారు. 10th క్లాస్ పబ్లిక్ రాస్తే వాళ్ళలో ఒక 10 లక్షల మంది రాశారనుకోండి, 10,000 మంది ఫెయిల్ అవుతారు. మినిమం 5,000 to 10,000 స్టూడెంట్స్ విల్ ఫెయిల్. మనం నెక్స్ట్ డే పేపర్ చూడండి, టీవీ చూడండి, కనీసం 7-8 మంది ఆత్మహత్య తీసుకొని చనిపోతారు. అంటే 10,000 మంది ఫెయిల్ అయితే నిజంగా 10th క్లాస్ ఫెయిల్ కావడమే కారణమైతే ఈ 10,000 మంది కూడా ఆత్మహత్య చేసుకోవాలి. ఎందుకని ఒక 10 మంది చేసుకున్నారు అంటే పరీక్ష ఫెయిల్ కావడం అందరికీ ఒకటే, కానీ ఈ 10 మంది తట్టుకోలేకపోతున్నారు. అంటే ఏదర్ బికాస్ ఆఫ్ వాళ్ళ వారసత్వం యొక్క జీన్స్ ఎఫెక్ట్ కావచ్చు, లేదా వాళ్ళ బ్రాటప్ కావచ్చు, లేదా వాళ్ళకున్న కంపారిజన్, పేరెంట్స్ కంపేర్ చేసి అనొచ్చు. ఇవన్నీ అన్ని రకాల కారణాలతోనే వాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కానీ అందరూ చేసుకోవడం లేదు కదా, ఇది అందరికీ వర్తిస్తుంది. అటు మీరు రైతుల ఆత్మహత్యలు కానీ, చేనేత కార్మికుల ఆత్మహత్యలు కానీ, ఇవన్నీ కూడా. అయితే దీంట్లో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ఆత్మహత్యల ప్రివెన్షన్ గురించి చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా చెప్పండి, తమిళనాడు గవర్నమెంట్ గురించి ఒక మంచి మాట చెప్పాలి. ఇక్కడ తమిళనాడులో మొట్టమొదటిసారి దాదాపు 15 సంవత్సరాల కిందట ఈ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇలా చేసుకుని చెప్పేసి ఆ గవర్నమెంట్, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నారు నాకు గుర్తులేదు, కానీ ఆ సమయంలో ఏం చేశారంటే, అంటే వితిన్ 1 month సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టడం ఫస్ట్ టైం స్టార్టెడ్ ఇన్ ఇండియా బై తమిళనాడు గవర్నమెంట్. అంటే మీకు మార్చిలో ఎగ్జామ్ జరుగుతాయి, మేలో రిజల్ట్స్ వస్తాయి, మళ్ళీ 6 నెలల సంవత్సరం వరకు ఎగ్జామ్స్ ఉండవు. కాబట్టి ఈ ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఇట్లాంటి జరుగుతున్నాయి. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే, కాదు మీకు వితిన్ 1 month లో మళ్ళీ ప్రిపేర్ కండి, మళ్ళీ పెడతాం, మీకు 2 సబ్జెక్ట్ ఫెయిల్ మిస్ కాదు, వాళ్ళని మళ్ళీ వెంటనే ఇంటర్మీడియట్ లో చేర్చుకుంటాం అని పెట్టేటప్పటికి ది ఆత్మహత్యల రేట్ చాలా డ్రాస్టిక్ గా డౌన్ అయిపోయింది. అది తర్వాత చాలా స్టేట్ కి మనం కూడా అందరం ఫాలో అవుతున్నాం ఇప్పుడు ఇండియాలో. ఇంకొక మంచి పని చేశారు తమిళనాడు గవర్నమెంట్. అక్కడ అడయార్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంది తమిళనాడు, చెన్నై సిటీలో. చాలా మంది ఇంట్లో భార్యాభర్తలు పోట్లాడుకోవడం జరిగి వెంటనే చచ్చిపోదని పోయేసి అడయార్ బ్రిడ్జ్ దగ్గర ఆ నదిలో దూకేవాళ్ళు. ఎందుకు? దానికి ఏమీ లేదు అక్కడ, కాంపౌండ్ వాల్ కానీ ఒక కాపాడే గ్రిల్ కానీ ఏమీ లేదు. ఇది గమనించి చాలా మంది రిపోర్ట్ చేశారు. వెంటనే గవర్నమెంట్ ఏం చేసిందంటే అటు ఇటు ఒక పెద్ద వాల్ లాంటిది నిర్మించింది. ఇంకెవరు కూడా దూకేది. ఇప్పుడు మన విజయవాడలో కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గరే జరుగుతూ ఉంటాయి. చాలా మంది ఆత్మహత్య అక్కడికి వెళ్ళేసి దూకుతూ ఉంటారు. అందుకే అక్కడ కూడా నైట్ పెట్రోలింగ్, కొంతమంది స్విమ్మర్స్ కూడా పెట్టారు. అంటే ఇవన్నీ. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మధ్య ఒక 4-5 సంవత్సరాలు స్టడీ చేసింది. పల్లెటూర్లలో ఎక్కువగా మూడు పెండ్లం పోట్లాడుకున్నా, ఏదైనా ఆర్థిక సమస్య ఉన్నా వెంటనే ఏంటి, పురుగుల మందు ఉంటుంది దొడ్లో, పొలాలు కొట్టేది, పిచికారీ చేసే మందు. ఆ మందు రెడీగా అందరి రైతుల ఇళ్లలో ఉంటుంది తప్పనిసరిగా. వీళ్ళు వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి తాగేసి చచ్చిపోయేవాళ్ళు. వాళ్ళు ఏం స్టడీ చేశారంటే, దీనిలో ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాలను ఎంచుకున్నారు. ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఆత్మహత్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని వాళ్ళంతా సర్వే చేసి, లక్ష్మీ విజయ్ కుమార్ అనే ఒక సైకియాట్రిస్ట్ చెన్నైలో, మా కొలీగు చెన్నైలో ఉంటారు, ఆమె దీనిపైన ఒక పరిశోధన చేస్తూ దాంట్లో కొన్ని అక్కడక్కడ ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయి విలేజెస్లో, ఫార్మర్స్లో అని చూస్తే ఈ విలేజెస్ తీసుకుని అక్కడ ఏం చేశారంటే, అక్కడ ఒక పంచాయతీ ఆఫీస్లో ఒక లాకర్ సిస్టమ్ పెట్టారు. మన బ్యాంకులో డబ్బులు దాచుకుంటాము, నగలు దాచుకునేటట్లుగా అక్కడ కూడా ఒక లాకర్ సిస్టమ్ పెట్టి ఇంక ఎవరు కూడా ఆ పురుగుల మందులు ఇంట్లో పెట్టుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారావు లాకర్ నెంబర్ 5, ఎల్లయ్య లాకర్ నెంబర్ 7, ఆయన పురుగుల మందు డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్ళని వెళ్ళలేదు, ఆ లాకర్ లో పెట్టుకుంటాడు. పొలానికి వెళ్ళేటప్పుడు అక్కడికి వచ్చి ఓపెన్ చేసి పొలంలో కొట్టి మళ్ళీ తెచ్చి అక్కడే పెట్టాలి, ఇంటికి తీసుకెళ్ళేదానికి వీల్లేదు. దీనివల్ల ఏమైంది, ఇంట్లో భార్యాభర్తలు పోట్లాడుకున్నా, గొడవ జరిగినా, ఇంకోటి వచ్చినా అంటే ఏంటి మీరు అనొచ్చు, అయ్యా ఒకవేళ పురుగుల మందు లేదా వాడు చచ్చిపోవడం ఇంకొక రకంగా ఉరేసుకొని చావచ్చు కదా. కానీ యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మన కళ్ళ ఎదురుగా ఉందనుకోండి, ఇప్పుడు బాగా డ్రింక్ అలవాటు పడినవాడు ఉన్నాడు, వాడికి తాగాలనిపిస్తుంది, బ్రాందీ షాప్ ఎదురుగుంటే తాగుతాడు. అసలు బ్రాందీ షాప్ లేవనుకోండి ఎక్కడ 2 కిలోమీటర్ల దూరంలో, ఏం చేస్తాడు వాడు? ఇది కూడా అంతే. అంటే మన ఎదురుగా యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ ఎదురుగా ఉన్నప్పుడు ఇమ్మీడియట్లీ విల్ రిసార్ట్. ఇంకోటి ఏంటంటే, ఇది పురుగుల మందు ఇవన్నీ అంటే ఇన్స్టాంటేనియస్గా తాగితే ఇంక మళ్ళీ సర్వైవ్ చేయడం చాలా కష్టం. వాడు అలా కాకుండా ఏదో పొడుచుకోనో దూకో
ఇంకొకటి చేశాడు అనుకోండి, మళ్ళీ కొంతసేపటికి మనం వాడిని పట్టుకుంటే వాడిని కాపాడేదానికి అవకాశం ఉంది. ఈ పురుగుల మందులు ఇవన్నీ కూడా ఎండ్రిన్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా, చాలా సీరియస్గా ఫేటల్గా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆత్మహత్యలు నివారించడానికి అటు స్టూడెంట్స్లోను, రైతుల్లోనూ, మిగతా వాళ్ళలో కూడా ఇలాంటి చేస్తున్నారు. ఇంకా కొన్ని మంచి చేయాలి. ఇటీవల మా ట్రీట్మెంట్లు కూడా చాలా వచ్చాయి. ఆత్మహత్య ప్రయత్నం చేసిన వాళ్ళని తీసుకొస్తే వాళ్ళ కీటమిన్ అనే కొత్త ఇంజెక్షన్ వచ్చింది. ఇది ఒకప్పుడు మత్తు మందుగా వాడేవాళ్ళు. అనస్టిక్ అంటే మన ఆపరేషన్ చేసే ముందర మత్తు మందు లాంటిది, అడిక్షన్ మందు కాదు. ఈ కీటమిన్ ఇంజెక్షన్ అనేది ఇస్తే వెంటనే చనిపోవాలనుకున్న కూడా ఆశ చిగురిస్తుంది. నేను ఎందుకు ఇలా అనుకున్నాను, అరే నేను చాలా తప్పు చేశాను నేను మళ్ళీ అని అంటారు. అంటే ఒక్క ఇంజెక్షన్ కాదు, రోజు విడిచి రోజు ఒక 6-7 ఇంజెక్షన్లు అలా ఇస్తున్నాం అనమాట. మా ప్రాక్టీస్లో రెగ్యులర్గా చేస్తుంటాం. అంటే వాడి సమస్య వేరే ఉండొచ్చు, ఏదో లవ్లో ఫెయిల్ అయ్యాడనో, పరీక్షలో ఫెయిల్ అయ్యాడనో ఉంటుంది. కానీ వాడు ఈ లోపల మేము ఏం చేస్తాము, వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళకి నచ్చజెప్పడము, పోనీ లేవా మీ అబ్బాయి ఆ అమ్మాయిని చేసుకోబడి వాడు చచ్చిపోయి దానికన్నా ఇది మేలు కదా, బతికుంటాడు కదా మీ కళ్ళ ముందర, లేదా పరీక్షలు ఫెయిల్ అయితే వాడిని కూర్చోబెట్టి ధైర్యం చెప్పడం, ఇట్లాంటి. అంటే ఈ లోపల ఎన్విరాన్మెంట్ కొంచెం మ్యానిపులేట్ చేయొచ్చు. ఈ లోపల వానికి ఎమర్జెన్సీగా, అంటే వాడు లేకపోతే నెక్స్ట్ మళ్ళీ ఉరేసుకొని చచ్చిపోతాడు, ఏదో ఒకటి చేస్తాడు. అలాగే ఇంకోటి, మీరు ఆ మధ్య ఒకసారి విజయవాడలో ఒక రెసిడెన్షియల్ కాలేజీలో, ఇప్పుడు కాదు మేబీ 15 years బ్యాక్ అనుకుంటా, నాకు బాగా గుర్తు, చాలా ఆత్మహత్యలు జరిగాయి. ఒక ఉమెన్స్ రెసిడెన్షియల్ కాలేజ్ జరిగితే అప్పుడు ఏపీ గవర్నమెంట్ నీరదారెడ్డి కమిషన్ ఒక కమిషన్ ఏర్పాటు చేసింది దీనివల్ల స్టడీ చేయమని. చేస్తే వాళ్ళు కొన్ని దానిలో ఒక రికమెండేషన్ చాలా ఫన్నీగా ఉంటుంది మనకు వినేది, కానీ దట్ ఈస్ ప్రాక్టికల్లీ ట్రూ. ఆమె ఏమి ఇచ్చిందంటే, నీరదారెడ్డి కమిషన్లో అమ్మాయిలకు చున్నీలు బ్యాన్ చేయండి, సీలింగ్ ఫ్యాన్లు తీసేయండి. ఎందుకంటే ఆత్మహత్య వరుసగా జరిగాయి ఒక నెలలో 7-8 మంది. అంటే ఎప్పుడైతే చున్నీలు సీలింగ్ ఫ్యాన్లు బ్యాన్ చేశారో ఆటోమేటిక్గా, అంటే వాళ్ళు అందరూ ఏం చేశారు, అమ్మాయిలందరూ కూడా చున్నీతో సీలింగ్ ఫ్యాన్ ఉరేసుకొని చనిపోయారు. ఎప్పుడైతే సీలింగ్ ఫ్యాన్ తీసి వాల్ ఫ్యాన్స్ పెట్టారో వాల్ ఫ్యాన్కు ఉరేసుకోవడం చాలా కష్టం. అలాగే చున్నీ లేదనుకోండి, అంటే ఇంకో విధంగా చేసుకోవచ్చా, అది వేరే విషయం. కానీ ముందు ఇమ్మీడియట్ గా జరిగేటని, అంటే ఇలాంటి కొన్ని ప్రాక్టికల్ మెజర్స్ ఎంతో కొంత తగ్గేదానికి అవకాశం. కాబట్టి ఈ ఆత్మహత్యల గురించి యూత్ లో ఎక్కువగా ఉంటున్నాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు మిడిల్ ఏజ్ లో ఎక్కువగా ఉండేటి 40-50, ఎందుకంటే వాళ్ళకి ఏదో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు యూత్ లో ఎక్కువ ఉన్నాయి, ఈ 15 years, 20 years, 25 years. కాబట్టి మనం చాలా ప్రొడక్టివ్ ఇయర్స్ ను, ఫ్యూచర్ ను, అలాంటి వాళ్ళని మనం పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు మీరు బాగా పరిశోధన చేసి చాలా అథెంటిక్ గా చెప్పగలిగిన ఒక సబ్జెక్ట్, సైకాలజీ ఆఫ్ లవ్. ఇది ఎలా పుడుతుంది, ఎలా పెరుగుతోంది, ప్రేమ విఫలమైతే ఎంత తీవ్రంగా ఉంటుంది, ఇదంతా ఒక సబ్జెక్ట్. అసలు సైకాలజీ ఆఫ్ లవ్ అనే సబ్జెక్ట్ మీద మీరు ఎందుకు అంతగా దృష్టి కేంద్రీకరించారు? చాలా మంది అడుగుతుంటారు మీ స్వానుభవమా అని. అంటే నేను ఆ మాట అనలేదు. నేనేమంటే మధు, అసలు జీవితంలో బసవరాజు అప్పారావు అని ఒక భావకవి ఉన్నాడు. ఆయన ఏమన్నా అంటే, వల పెరుంగక బ్రతికి మురిసే కంటే వలచి విఫలమొంది ఒకచోట ఏ మేలురా అన్నాడు. వలచి విఫలమొంది ఒకచోట మేలురా, మరపురాని బాధక సముద్రాల సీనుడిదే అంటాడు. మరపురాని బాధకన్నా మధురమే లేదు, గతము తలచి ఒకచే కన్నా సౌఖ్యమే లేదు, అందరాని పొందు కన్నా అందమే లేదు, ఆనందమే లేదు అంటాడు సముద్రాల సీనియర్ దేవదాస్ సినిమాలో. అంటే ప్రతి ఒక్కరు జీవితంలో ఎక్కడో చోట, అంటే చాలా మంది నేను ఎప్పుడు లవ్ చేయలేదు అంటారే కానీ ఎక్కడో ఏదో ఉంటుంది. అంటే లవ్ అంటే పూర్తిగా ఏదో దేవదాస్ లాగా లైలా మజ్ను అంతని కాదు, కానీ బట్ ఏదో ఒక రకమైన స్కూల్ డేస్ లోనో కాలేజెస్ లో ఏదో తగులుతుంది. అన్ని లవ్లు సక్సెస్ కాకపోవచ్చు. కానీ ఆయన ఏమంటారంటే, మీరు లవ్ చేస్తారు, 4-5 ఏళ్ళు లవ్ లో ఉంటారు, MBBS లోనో బీటెక్ లోనో పెళ్లి చేసుకుంటారు, చాలా కలర్ఫుల్ గా 70 mm లో ఉంటుంది. పెళ్ళైన తర్వాత 5 ఏళ్లకు అదంతా పోతుంది, ఆ గ్లామర్ కలర్ అంతా స్పైస్ అంతా పోతుంది. అప్పుడంతా ఒక బోరింగ్ గా బర్న్అవుట్ లాగా ఉంటుంది. కాబట్టి బసవరాజు అప్పారావు చెప్పింది నిజమే అనిపిస్తుంది. అంటే ఆయన అనేది ఏంటంటే, మీరు నిజంగా ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితాంతం చూస్తూ బోర్ కొట్టేదానికంటే, ఆ లవ్ చేసుకుని బ్రేక్ అయిన అమ్మాయిని అప్పుడప్పుడు ఆ మధుర భావంలో మనసులో వస్తే ఆ డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది. డోపమిన్ అనేది బ్రెయిన్ లో కెమికల్. అంటే మనిషిని ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఉంచేది డోపమిన్. ఓకే, చాలా మంది ఎందుకు డ్రింక్ తీసుకుంటారు, ఎందుకు డ్రగ్స్ తీసుకుంటారంటే, అవి తీసుకుని డోపమిన్ రిలీజ్ అవుతుంది, వాళ్ళకు ఒక కిక్ వస్తుంది. ఆ కిక్ అనేది ఆల్కహాల్ డ్రగ్స్ వల్లే కాదు, మనకు మంచి పాజిటివ్ థాట్స్, మనకి ఇష్టమైన సబ్జెక్టు మనసులో ఊహించుకున్నా కూడా అది డోపమిన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి అది బసవరాజు అప్పారావు ఏదో చెప్పాడు కానీ అది సైంటిఫిక్ గా నిజమేమో అనిపిస్తుంది. కాబట్టి అలాంటి భావనలు మంచి అంటారు. మీరు అన్నారు ఇంకోటి, ఈ లవ్ లో మనందరికీ తెలిసిన లవ్లు మామూలే, కానీ లవ్ లో 6 రకాలు ఉన్నాయి. రొమాంటిక్ లవ్ లో, నాట్ ఏదో ఫాదరు చైల్డ్ లవ్ కాదు. రొమాంటిక్ లవ్ అంటే అమ్మాయి అబ్బాయి మధ్య లవ్. దీంట్లో ఒకటి ఏంటంటే, జాన్ ఎలెన్ లీ అనే ఒక సోషియాలజిస్టు ఈ లవ్ ను 6 భాగాలుగా విభజించాడు, 6 టైప్స్ గా. ఒకటి ఏంటంటే లూరూస్ అని ఒకటి ఉంది. అంటే ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్ ను బట్టి ఎరాస్ అని,
అంటే కేవలం శారీరక ఆకర్షణ లవ్ లో పడేవాళ్ళు కొంతమంది, అబ్బా ఎంత బాగుందిరా అమ్మాయిని, కానీ ఈ లవ్ ఎక్కువ కాలం నిలబడదు, వీళ్ళు పెళ్లి వరకు దారితీయరు, మధ్యలో అటు ఇటు వెళ్ళిపోతుంటారు అనేది ఆయన చెప్పిన సిద్ధాంతం. రెండవది ఏంటంటే నెక్స్ట్ లవ్ ఆయన ఏం చెప్తాడంటే మల్టిపుల్ లవర్స్, మల్టిపుల్ బాయ్ ఫ్రెండ్స్, మల్టిపుల్ గర్ల్ ఫ్రెండ్స్. పొద్దున ఒకరితో సినిమాకి వెళ్తాడు, మధ్యాహ్నం ఇంకొకరితో రెస్టారెంట్కి వెళ్తాడు, నైట్ ఇంకొకరితో పార్క్కి వెళ్తాడు, తిరుగుతూ ఉంటాడు. ఒకరని కాదు, ఇది ఇంకొక ఇది కూడా అంతే, టెంపరీ హాయ్ హాయ్ అని చెప్పేసి కాఫీలు, బిస్కెట్లు, టీలు, డిన్నర్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మూడో రకమైన ఏమేంటంటే మేనియాక్ లవ్, పిచ్చి ప్రేమ. అంటే నా లవ్ ఒప్పుకోకపోతే నేను చంపేస్తా, యాసిడ్ పోస్తా, మేనియాక్ లవ్ అంటారు. ఇది ఒక పిచ్చి ప్రేమ. అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ లవ్ అని ఏమంటారంటే స్టూర్జన్ ఉంది. అంటే ఏంటంటే ఫ్రెండ్షిప్ లీడింగ్ టు లవ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ లో చేరారనుకోండి, ఫస్ట్ ఇయర్ లో అనాటమీ డిసెక్షన్ దగ్గర లవ్ స్టార్ట్ అవుతుంది. 5 ఏళ్ళు ముందు ఫ్రెండ్సే, లవ్ కాదు అది, ఫ్రెండ్స్ కాబట్టి ఫైనల్ ఇయర్ అయ్యి హౌస్ సర్జన్కి వచ్చేటప్పటికల్లా అరే సడన్ గా మనం ఇన్నాళ్ళు ఫ్రెండ్స్ అయినా ఎందుకో ఏదో నీకు నాకు ఉంది అని చెప్పేసి ఒక లవ్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఫ్రెండ్షిప్ ఉండి లవ్ లో ఉన్న వాళ్ళు అది ఇట్ విల్ ఎండ్ ఇన్ మ్యారేజ్ అండ్ దే విల్ బి వెరీ స్టేబుల్ లవ్ అండ్ మ్యారేజెస్, ఎక్కువ కాలం నిలబడతాయని చెప్పేసి ఆయన చెప్పేది. ఇంకొకటి ఉంది ఆయన చెప్పింది ప్రాక్టికల్ లవ్. ప్రాక్టికల్ లవ్ ఏంటంటే అమ్మాయి వీడిని చేసుకుంటే నాకేంటి, వీడికి ఆస్తి ఎంత ఉంది, వీడికి వీళ్ళ మదర్ లేదు కదా, వీడికి అక్క చెల్లి లేరు, వీడు ఒక్కడే, ఆస్తి అంతా మందే, కాబట్టి నాకు బాధరబంది లేదు, నేను సపరేట్ గా ఉంటాను, వాళ్ళ నాన్న అమ్మ దగ్గర ఉంటాను, ఇట్లాంటినే చేసుకుంటుంది. వాడు ఇంతకంటే తెలియబడి వాడు ఇవన్నీ చేసుకుంటాడు, ఈ అమ్మాయిని చూసుకొని. అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ బిజినెస్ టైప్ ఆఫ్ లవ్ ఆర్ కమర్షియల్ లవ్. చేసుకొని ఇద్దరు ఓకే అనుకున్న తర్వాత లవ్ అంటారు. అంటే వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ లో హోంవర్క్ జరుగుతుంది. ఇంకా లాస్ట్ లో ఏంటి అగాపే అంటారు, నీ సుఖమే నే కోరుతున్నా, నేను వీడి అందుకే వెళ్తున్నా అని. అంటే త్యాగాన్ని, ప్రేమ, నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. ఒకవేళ మన ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకొని జీవించలేకపోయినా, నువ్వు ఎక్కడున్నా సరే, ఎవరిని చేసుకున్నా సరే, బీ హ్యాపీ అని వీడు అనుకుంటాడు, ఆమె కూడా అనుకుంటుంది. ఇది అకాపే అనే. అంటే లవ్ లో ఇన్ని రకాలు ఉన్నాయి. నిజంగా ఇవన్నీ చూసి నాకు ఇంట్రెస్ట్ గా ఉండే నేను ఒకసారి సౌత్ ఇండియా సైకియాట్రిక్ సొసైటీ ప్రెసిడెంట్ అయినప్పుడు ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వండి, నేను దీని మీదే చేశా. చాలా మంది అడిగారు ఏమైనా నువ్వు లవ్ లో చాలా దెబ్బతిన్నావేమో అని చెప్పేసి. సరే నేను ముందే చెప్పాను కదా, లవ్ లో దెబ్బతిన్న బసవరాజు అప్పారావు చెప్పేది నిజమే అనిపిస్తుంది. సో ఎట్లాగో ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి పెళ్లికి ముందు కౌన్సిలింగ్ అవసరమా ఈ మధ్య? ఎందుకంటే విడాకులు ఎక్కువైపోయి సుప్రీంకోర్టు కూడా చాలా బాధపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదన్నా చెయ్యాలి, కౌన్సిలింగ్ ఉండాలి, లేదా వాళ్ళను అటెండ్ కావాలి, ఇట్లా అయిపోతే ఎట్లాగా, పర్సంటేజ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతోంది విడాకులది. చాలా మంచి ప్రశ్న అడిగారు మధు. నిజంగా దీన్ని అందరూ సీరియస్ గా ఆలోచించాలి. ఎందుకంటే మనము పెళ్లికి చూసిన జాతకాలు చూస్తాం, జాతకాలు కలిసినది, కానీ చాలా మంది జాతకాలు చూస్తారు, కానీ అలా కలిసినట్టు అన్ని కూడా ఉండడం లేదు కదా, వాటిలో కూడా విడిపోతున్నారు. అంటే అర్థం ఏమని అంటే మనం ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం. రెండవది బ్యాక్గ్రౌండ్ చూస్తారు, సోషల్ స్టేటస్, క్యాస్ట్, ఫైనాన్షియల్ స్టేటస్, ఎడ్యుకేషన్, ఇవన్నీ చూస్తున్నాం. అవన్నీ ఓకే, మంచిదే, చూడవద్దని నేను చెప్పడం లేదు, ఇవన్నీ చూడాల్సిందే, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ. బట్ అల్టిమేట్గా ఏంటంటే మనస్తత్వాలు, పొసగని మనస్తత్వాలు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ బ్రాటప్స్, ఇక్కడ వచ్చేటికి వాళ్ళ అభిరుచులు వేరు, వీళ్ళది వేరు. దీనివల్ల ఏమవుతుందంటే, అంటే మీరు అనొచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో లవ్ మ్యారేజ్ 90%, 95% అన్ని లవ్ మ్యారేజ్. అక్కడ అసలు మామూలు అరేంజ్ అనేది ఉండదు అమెరికాలో. మరి అన్ని లవ్ మ్యారేజ్ జరిగినప్పుడు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని 4-5 ఏళ్ళు వాళ్ళను కలిసి తిరిగి అంతా చేసిన తర్వాత, బట్ ది డైవర్స్ రేట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ అమెరికా. 1 in 2 ఈజ్ డైవర్స్. 70 to 80% మ్యారేజ్ కూడా డైవర్స్ లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ జరిగిపోతూ ఉంటుంది. మన ఇండియాలో అరేంజ్డ్ మ్యారేజెస్ ఎక్కువ, లవ్ మ్యారేజెస్ తక్కువ, కానీ ఇప్పుడు పెరుగుతున్నాయి. రీసెంట్ గా లాస్ట్ 10-15 years లవ్ మ్యారేజెస్ ఆర్ ఇంక్రీజింగ్. కానీ మరి ఇలాంటప్పుడు మన దగ్గర అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పుడు మనం అన్ని స్టేబుల్ గా ఉండాలి. అంటే ముందు ఏం తెలియదు, ఇద్దరికి లవ్ అనేది ఏర్పడుతుందంటే ఫస్ట్ నైట్ వరకు ఏం తెలియదు. పెళ్లి చూపులు చూస్తారు, 2 నిమిషాలు మాట్లాడతారు, పెళ్లి అయిన తర్వాత శోభనం రోజు ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఉండేదానికి మొదటిసారి అవకాశం వస్తుంది. మరి ఇలాంటి చోట బ్రేకప్స్ ఎక్కువ ఉండాలి, తెలియదు కాబట్టి. అయినా అరేంజ్డ్ మ్యారేజ్ లో స్టేబుల్ గా ఉన్నాయి, చాలా మంది నిలబడుతున్నారు. మరి అమెరికా లాంటి దేశంలో లవ్ మ్యారేజ్ ఉండి కూడా డైవర్స్ ఎక్కువ ఎందుకు అవుతుంది? కాబట్టి ఇదంతా చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్. అంటే అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళ సైకాలజీ, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ టెంపర్మెంట్, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ టేస్ట్లు, వాళ్ళ బ్రాటప్స్, ఇవన్నీ కూడా తోడవుతున్నాయి. కాబట్టి దీనివల్ల డైవర్స్ రేటు మన ఇండియాలో కూడా పోను ఇలా పెరుగుతూ ఉంది. దీనికి మనం అనుకున్నట్టుగా జాతకాలు చూడండి, తప్పులేదు, బ్యాక్గ్రౌండ్ చూడండి, ఫైనాన్షియల్ స్టేటస్ చూడండి, మీరు కావాలంటే క్యాస్ట్ అవన్నీ చూసుకోండి. కానీ ఫైనల్ గా ఈ ఎవరైతే ఇలా పర్సనాలిటీ అసెస్మెంట్ అంటారు, ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. అంటే ఇది డాక్టర్ల దగ్గరికి ఇంకా రావడం లేదు. అంటే నిజంగా చెప్పాలంటే మా దగ్గర కొన్ని రకాల టెస్టులు ఉంటాయి. ఈ అమ్మాయి మనస్తత్వం ఎలాంటిది, ఈ అబ్బాయి మనస్తత్వం ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరికీ కొంచెం కంపాటబిలిటీ ఉందా లేదా అని చూసినా కూడా కొన్ని సైకలాజికల్ టెస్టులు ఉన్నాయి. కానీ మన ఇంకా అంత అవగాహన, అంత అవేర్నెస్ మన దేశంలో, మన సొసైటీలో రాలే. నిజంగా చేస్తే
ఆ టెస్ట్లను బట్టి మనం తెలుసుకోవచ్చు. చూడబా బాబు, ఈ అమ్మాయి మనస్తత్వం ఇది, ఈ అమ్మాయి మొండిది, ప్యాంపరింగ్, గొడవ చేస్తుంది, కొంచెం కోపం ఎక్కువ, ముక్కు మీద కోపం ఉంటుంది, ఆమె అడిగింది నెరవేర్చకపోతే వెంటనే వస్తువులు బాగుకొడుతుంది, అది అమ్మాయి టెంపర్మెంట్ అనుకో. అని పెళ్ళి ఏందో తెలియదు. మనం ఈ టెస్ట్ చేస్తే ఇవన్నీ బయటపడతాయి. అమ్మాయి మనస్తత్వం వాళ్ళు చెప్పకపోయినా బయటపడతాయి. అలాగే ఈ అబ్బాయి చాలా సెన్సిటివ్, ఎవరితో మాట్లాడు, ఒంటరిగా ఉంటాడు. అమ్మాయికి ఎప్పుడు ఫ్రెండ్స్ తిరగాలి, సరదాగా షాపింగ్, సినిమాలు అని, వీడేమో 24 గంటలు ఒక్కడ కూర్చొని ఏదో పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి చేస్తే ఏమవుతుంది, ఇంకా తర్వాత కొన్నాళ్ళు ఉన్న తర్వాత కూడా. కాబట్టి ఇలాంటి మనస్తత్వాలు ఇస్తే అమ్మ ఇలా ఉంది, అయినా మీరు చూడండి, మీకు ఇష్టమైతే చేసుకొని ముందే చెప్తాం కదా. ముందే చెప్పి ఒప్పుకొని, అటు పెద్దలు కానీ వీళ్ళు కానీ ఒప్పుకొని చేస్తే దెన్ ఇట్ ఈస్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఏమవుతుంది, మాకు తెలియదండి ఇలాంటి వాడని, వాడు బుద్ధావతారం, అసలు ఎవరితో మాట్లాడు, బయటికి రాడు, ఫ్రెండ్స్ లేరు, బయటికి నన్ను షాపింగ్ తీసుకెళ్ళాడు, సినిమాకి తీసుకెళ్ళాడు, ఈమెంటుంది. నా మొదటి నుంచి నేను అంతేనండి, నాదేం తప్పు, నేను మంచిగానే ఉన్నాను కదా, డబ్బులు ఇస్తున్నాను, అన్ని మెయింటైన్ చేస్తున్నాను, ఏం కావాలంటే కొనిస్తున్నాను వాడు అంటాడు. కాబట్టి ఎవరిది ఫాల్ట్ అంటే వాళ్ళ మనస్తత్వం. ఈ మనస్తత్వాన్ని స్టడీ చేసేదానికి ఈ మెరిటల్ కౌన్సిలింగ్, మెరిటల్ ప్రీ మెరిటల్, ఐ మీన్ నాట్ మెరిటల్, ప్రీ అంటే పెళ్లికి ముందే మనం మిగతా వాడికి ఇవి కూడా చేయగలిగితే మాత్రం నిజంగా చాలా వరకు డైవర్స్ రేట్ను తగ్గి, అంటే అన్ని జరిగిన తర్వాత కూడా డైవర్స్ రేట్ అది వేరే విషయం, దానికి మనం ఏం చేయలేము, డెస్టినీ. ఇంకా తర్వాత మనం అంటాం డెస్టినీ వాడి పేట అలా ఉంది. బట్ వీ కెన్ మినిమైజ్ ది నెంబర్ ఆఫ్ డైవర్సెస్.